మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరు నమస్కారం. ఈరోజు నవంబర్ 16 నేషనల్ మీడియా డే. మీ అందరికీ కూడా వందనాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే మేము చేసే ప్రతి కార్యక్రమము మీ నుంచినే ప్రజలకు పోతుంది, మీ నుంచినే ప్రభుత్వానికి కూడా పోతుంది. మీ వద్ద నుంటే మా తప్పులు ఒప్పులు అన్నీ కూడా తెలుసుకునే అవకాశము మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులకి మరియు మా అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 13వ తారీఖు ఇదే టమాటా మార్కెట్ యార్డ్లో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మరియు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరుపుకున్నాం. మేమందరూ కూడా మా అందరి రిక్వెస్ట్ కోసము 3 మంత్రులు మరియు మదనపల్లి ఎమ్మెల్యే గారు అందరూ కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడ పాల్గొన్నారు. 3 మంత్రుల్లో కూడా ఒక మంత్రి సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ సార్ జనసేన పార్టీ, ఒక మంత్రివర్యులు వైద్య విద్యాశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ సార్ గారు బీజేపీ, ఇంకో మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ స్పోర్ట్స్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు. మా అందరి కోరిక మేరకు, మా అందరి రిక్వెస్ట్ మేరకు మమ్మల్ని ఆశీర్వదించాలని, ఈ టమాటో మార్కెట్ వల్ల ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా లాభ పొందాలని ఎన్నో రకాలుగా కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. నలుమూలల నుంచి వచ్చేసిన జన సైనికులకి, తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, రైతులకి, వీర మహిళలకి అందరికీ కూడా నమస్కారాలు. ఇంకో విషయం ఏమంటే ఈ 13వ తారీఖు బేస్తవారము ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, మదనపల్లి ప్రజలకు అందరికీ కూడా తెలిసిందే. దాదాపు 218 మార్కెట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అన్ని వ్యవసాయ మార్కెట్లో కూడా ఈ విధంగా, ఇంత ఘనంగా, ఇంత దృఢంగా, ఇంత బలంగా ఎక్కడా ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భాలు అయితే నాకు ఇంకా అనిపించలేదు. బట్ మేము బాగా చేసినాము. ఎందుకంటే రైతుల కోసం చేయాలనే ఉద్దేశంతో, అందరినీ పిలుచుకుంటే అందరికీ అన్ని తెలుస్తుందనే ఉద్దేశంతో ఇంత ఘనంగా చేయడం జరిగింది. కానీ ఇంత పెద్ద ఎత్తున చేస్తే కూడా, ఇంత పెద్ద ఎత్తున జరిగితే కూడా నిన్న మదనపల్లి వైఎస్ఆర్సిపి అభ్యర్థి, సో ఆయన అభ్యర్థి అని ఇన్ఛార్జ్, లేదంటే ఇక్కడ ఉన్న మదనపల్లి అధ్యక్షులు, వైసీపీ పార్టీ అధ్యక్షులు, ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాడు. ఇక్కడ కోటి సంతకాలని కురవంకలో పెట్టినాడు. పెడుతూ తప్పులు పట్టడం జరిగింది. ఎంత తప్పులు పట్టిన ఆయన యాక్చువల్గా చెప్పాలంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న మంచి ఇంజనీర్ ఆయన, నిసార్ అహ్మద్. ఆయన అసలు ఈ సందర్భం ఎందుకు ఎంచుకున్నాడో, ఎందుకు తప్పులు పట్టినాడో నాకు అర్థం కావడం లేదు. ఆయన మాట్లాడిన పద్ధతి ఏమంటే స్టార్టింగే ఆ 3 మంత్రులు వచ్చినారు, ఎందుకు వచ్చినారో వాళ్ళకే తెలియదు, అదేందో ప్రమాణ స్వీకారం అంట, అదేందో ప్రమాణ స్వీకారం. ఏషియాలో పెద్ద టమాటా మార్కెట్ ఇది, అతిపెద్ద టమాటా, దాన్ని అదేందో దేనికో వచ్చినారు. ఎక్కడికి ఇప్పుడు టమాటా మార్కెట్కి వస్తున్నాము అని ఊర్లో బ్యానర్లు వేసినాం, మీడియా ద్వారా పేపర్లో వచ్చింది, అంతా వచ్చింది కదా, చెప్పచ్చు కదా. టమాటా మార్కెట్లో ప్రమాణ స్వీకారానికి వచ్చిన మంత్రివర్యులను చెప్పచ్చు. అదేందో మార్కెట్, ఏం మార్కెట్ ఇది? టమాటా మార్కెట్. ఇది రైతులది కాదా? రైతులది అంటే ప్రజలది కాదా? మదనపల్లిలో ఉండే ప్రతి ఒక్కరు రైతు బిడ్డే. రైతు బిడ్డల్ని ఆయన ఏదో తెలియనట్లు, ఇదేదో మార్కెట్ కానట్లు, ఏందో మాట్లాడడం జరిగింది. ఫస్ట్ అదొకటి తప్పు ఆయన మాట్లాడడం. ఇంకోటి, మంత్రివర్యులు వచ్చినారు, ప్రజలందరూ చూసుకోన్నారంట మంత్రులు ఏం చెప్తారు ఏమీ. ఒక మంత్రి దీంట్లో 3 మంత్రివర్యుల్లో 2 వచ్చి స్టేట్లో ఏదైతే జిల్లాలుగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలో దాంట్లో కమిటీలో ఉన్నారు. ఒకరు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, ఇంకొకరు వచ్చిందో బీజేపీ మినిస్టర్ వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ సార్. 2 కూడా ఈ కమిటీలో ఉంటారు. ఏం చెప్పేది, ఇక్కడ వచ్చి అనౌన్స్ చేయాలంట. ఏమన్నా తెలివి ఉందా? ఎట్లా అనౌన్స్ చేస్తారు? కమిటీలో మెంబర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చినాక అది గవర్నర్ పోతుంది. గవర్నరు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, దానికి ఒక గెజిట్ ఉంటుంది, నోటిఫికేషన్ ఉంటుంది, పార్లమెంట్ అన్నీ కూడా సిస్టమేటిక్గా చేస్తారు. మీ మాదిరి చేస్తారా? ఈడ నీళ్లు వదలకుండా, నీళ్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వదలకుండా మీ పెద్దిరెడ్డి మదనపల్లి దాటిచ్చేసి, ఇక్కడ తంబలపల్లి దాటిచ్చేసి ఆయన పొంగనూరు తీసుకోపోయినాడు. ఆ రోజు నువ్వేం అడగలేదే. ఆ రోజు మదనపల్లి ఎమ్మెల్యే
నవాజ్ బాషా అడగలా, నువ్వు 6 నెలల ముందు వస్తేవి. నవాజ్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నట్లే నువ్వు వస్తేవి. నిన్ను వాలంటీర్లు అందరూ ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ అంటే నువ్వు 6 నెలలకు ఎమ్మెల్యే అయినావు. అప్పటికే నీకు ఎమ్మెల్యే ఎవరు ఇచ్చినారు? నువ్వు ప్రజల నుంచి ఎన్నుకోబడింటే నేను ఎమ్మెల్యే అనాలా. ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ప్రజలందరూ వాలంటీర్లు ఆఫీసర్లు అందరూ నేను ఎమ్మెల్యే సార్ అంటా ఉంటే నేను ఎమ్మెల్యే కాదమ్మా, నేను వైసీపీ ఇన్ఛార్జిని మాత్రమే నేను చెప్పొచ్చు కదా. ఎమ్మెల్యే నవాజ్ బాషా కదా. నవాజ్ బాషాను చెప్పాడు, నువ్వు ఎమ్మెల్యే కాదు అని చెప్పాడు. ఏమో ఏం భయమో నాకు అర్థం కాదు. ఆయన ఎమ్మెల్యే కదా, ఆయన చెప్పాడు. ఈయన ఇన్ఛార్జ్ కదా, ఈయన ఎమ్మెల్యే అని ముద్ర వేసుకున్నాడు. 6 నెలల ముందే, ఎలక్షన్స్ ముందే ముద్ర వేసుకొని ఎమ్మెల్యే అని చెప్పి వాలంటీర్ల దగ్గర అందరూ మా ఎమ్మెల్యే సార్ వచ్చినాడు, మా ఎమ్మెల్యే సార్ వచ్చినాడు. అప్పుడే నువ్వు పొగిడించుకున్నావు. నువ్వుగా ఎడ్యుకేటెడ్ అంటే ఏం తెలుసా? నీకు పదవి వస్తే ఆ పదవి పేరు చెప్తే నువ్వు ఎంజాయ్ చేయాలా. పదవి రాలా, ఏమి రాలా, నువ్వు ఎన్నుకోబల్లా, ఓడిపోయినావు. నువ్వు ఓడిపోయినాడు, నువ్వు ఆ రోజే ఎంజాయ్ చేసుకున్నావు. అది నీ తప్పు, మూర్ఖత్వం. మళ్ళీ ఇంకో విషయం, మంత్రి వాళ్ళది జిల్లా గురించి చెప్పిన. జిల్లా అనేది 100% అవుతా ఉంది మదనపల్లి జిల్లా. అప్పుడు మీరు ఎవరెవరు ఏడాది ముక్కు నానబెట్టుకొని నాక్కుంటారో లేదంటే ఇంకేమన్నా చేసి ఇది చేస్తారో తెలియదు. మదనపల్లి ప్రజలకు క్షమాపణ చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. అవును, మదనపల్లి కాకుండా జిల్లా చేయకుండా ఉన్నప్పుడు నువ్వే ఉంటావు కదా. నువ్వు అప్పుడు ఏం చేసినావు? 6 నెలల ముందు వస్తే 24 ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు వస్తే నిసార్ అహ్మద్ గారు మీరు వచ్చినారు. మీరేమన్నా మదనపల్లి జిల్లాకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారా? ఓ పత్రికలో ఏమైనా చెప్పినారా? లేదంటే మీ ఇంటి పక్కన వాళ్ళు చెప్పినారా? అయ్యో మదనపల్లి జిల్లా అంటే బాగుంటుంది అని కూడా మీరు చెప్పలేకపోయినారు. మీ ధైర్యం అదే, మీది. మళ్ళీ అదే పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఇప్పుడు వాళ్ళని ఏమడుగుతావు నువ్వు? ఎందుకు మదనపల్లి జిల్లా చేయలేదని నవాజ్ బాషా కూడా అడగలా. ఎందుకు అడగలేదు? వాళ్ళకి అర్థం కాల. మళ్ళీ ధైర్యవంతులు అంటారు. ఏం ధైర్యవంతులు? మీ పెద్దల్ని మీరు ఎదిరించలేదు. మీరు మీ నిస్సహాయాలని, ఒక చిన్న అమాయకుల్ని అట్లా వాళ్ళైతే ఏమైనా మాట్లాడతారు. పోయి అడిగింది ఆ రోజు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఏమయ్యా నువ్వు మదనపల్లి జిల్లా ఎందుకు చేయలేదు అని. అప్పుడు లేదా మీకు అడిగేదానికే? ఇప్పుడు మేము తెస్తా ఉంటే వచ్చి అనౌన్స్ చేయాలంట. చేస్తాం, వెయిట్ చెయ్యి. అనౌన్స్ చేస్తే ఏం చేస్తావు? అప్పుడు నువ్వేం చేస్తావు? చెప్పండి ఏం చేస్తారు. ఇంకా సమావేశం పెట్టి చెప్పండి మీరు మళ్ళీ ఏం చేస్తారు. మళ్ళా సివిల్ సప్లైస్ గురించి మాట్లాడినాడు. రేషన్ బియ్యం గురించి. రేషన్ బియ్యం అంట వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటింటికి చేర్చేవాళ్ళంట. ఆ వెహికల్స్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి చేర్చేవాళ్ళంట. నిజంగా మనం మాట్లాడుకుందాం. ఏడన్నా ఆ ఏఎండి వెహికల్ ఎత్తుకొని ఇంటింటికి చేర్చినారా? ఒక స్ట్రీట్లో పెట్టేవాళ్ళు. ఒక టైంలో అది ఎండ కావచ్చు, వాన కావచ్చు, వర్షం కావచ్చు, ఆ చెట్టు కింద లేదంటే ఎండలోనో రోడ్లోనే పెడితే ఆ టైంలోనే వచ్చి ప్రజలు రేషన్ తీసుకునేవాళ్ళు. ఆ టైం మిస్ అయితే ఆ బండి ఎత్తుకో వెళ్ళిపోయింది. ఇంకో విషయం తెలుసా? జిమ్మిక్ దాంట్లో అప్పట్లో తంబు పవర్ వాళ్ళకే ఉన్నింది, ఏఎండి ఆపరేటర్లకే ఉన్నింది, ఆ మిషన్ ఆపరేటర్లకే. అంటే రాలేదంటే వాళ్ళే తంబు వేసుకొని ఎత్తురా మూట వేసుకోరా డిక్కీలో అని యాడ్తో వెళ్ళిపోయేది. 1000 కోట్లు దాంట్లో సంపాదించడం జరిగింది. తెలియదా మీకు అందరికీ? తంబు ఇంప్రెషన్ ఎప్పుడైతే వాళ్ళకే ఉంటుందో, అంటే నువ్వు రాకపోయినా నీ తంబు వేసుకొని నేనే వేసుకుంటే నాకే ఇది అయిపోతుంది. అన్ని రకాలుగా మోసం చేయడం జరిగింది ప్రజల్ని. అవన్నీ కూడా గమనించి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా యోచన చేసి ఏదైతే బాగుంటుంది ప్రజలకి అని చెప్పి మళ్ళా పాత విధానాన్ని తెచ్చినారు. పాత విధానం అంటే ఏమి? ఒక స్టోర్ ఉంటుంది, దాంట్లో 400 కార్డులు 500 కార్డులు ఉంటాయి. ఆ 400 కార్డులు 500 కార్డులు ప్రజలు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వాళ్ళు రేషన్ తీసుకుంటారు. టైం కూడా దాదాపు 10 అవర్స్ ఇమ్మని చెప్పినారు. ఏది రేషన్ అంటే ఎవరికి ఏట పనికి పోయినా, కూలికి పోయినా, యాటికి పోయినా కూడా వచ్చి ఆ టైంకి రేషన్ తీసుకొని ఇంటికి హ్యాపీగా పోతారు. వాళ్ళ ఇష్టం. నువ్వు బండి పెట్టినప్పుడే తీసుకోవాలని రూల్ ఏం లేదు ఇక్కడ. ఇంకోటి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇంటికి ఎత్తుకొని పోయి ఇస్తాం రేషన్ డీలర్లు. ఈరోజు మీరు అందరూ గమనించండి, 60 ఏళ్ళు పైబడిన 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకందరికీ కూడా ఇంటికి చేరుస్తాం రేషన్. అది కదా కావాల్సింది. ముసలి ముతక వికలాంగులకి ఇంటికి భీమ్ చేరవేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. ఇంకో ముఖ్యమైన విషయం, నిన్ననే నరేంద్ర దండి అనేసి ఒక యాప్ వదిలినారు, ఒక వాట్సాప్ నంబర్ రైతులకి. ఆ వాట్సాప్ నంబరు మనము ఆ రైతు కుటుంబంలో రైతు చదివింటే ఓకే, చదవకపోతే వాళ్ళ బిడ్డలు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ అని HI అని టైప్ చేస్తే చాలు. బియ్యము, వాళ్ళ దగ్గర ఉన్న రాగులు, ధాన్యం ఏదైనా కావచ్చు, ఎనీ ధాన్యం కొనేదానికి ప్రభుత్వము 48 అవర్స్ లోపల చర్యలు తీసుకుంటుంది. అంటే ప్రభుత్వమే రైతుల దగ్గర డైరెక్ట్గా వచ్చి రైతు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు, ఆ నంబర్కి హాయ్ అని పెడితే చాలు,
రైతు దగ్గరికి వచ్చి ఆ ధాన్యాన్ని తీసుకుంటుంది, గవర్నమెంట్ రేట్ పర్చేస్ చేస్తుంది, 24 అవర్స్లో డబ్బులు రెమిట్ చేస్తుంది వాళ్ళ అకౌంట్కి. సో దీంట్లో మధ్యవర్తులు లేదు, రైస్ మిల్లర్ లేరు, రైతు ప్రభుత్వం. అంటే ఎవరికి లాభము? రైతుకి లాభము, ప్రభుత్వానికి లాభం. అవునా కదా? ప్రభుత్వానికి మంచి ధాన్యం సేకరిస్తే అదే ధాన్యాన్ని రేషన్ ద్వారా అందరికీ ఇస్తారు ప్రజలకి. అప్పుడు ప్రజలు కూడా మంచి ఫుడ్డే తినగలుగుతారు కదా. ఇవన్నీ కూడా ఈ మంచి ప్రభుత్వంలో ఇవన్నీ ఆలోచిస్తారు. ఇవన్నీ మీరు ఆలోచించారు, తప్పులు పట్టేది మాత్రం తెలుసు. ఇదే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మీరు వాలంటరీ రిటైర్మెంట్ గా తీసుకున్నారు. ఒక ఇంజనీర్ మీకు తెలియదా నవంబర్లో వర్షాలు వస్తాయని, అక్టోబర్లో వర్షాలు వస్తాయని, ఆగస్టు నుంచి జూన్ నుంచి వర్షాలు వస్తాయని? ఆ టైంలో కీల్ రోడ్లు వేస్తే ఉంటాయా? లేసిపోతాయి. వర్షాలప్పుడు రోడ్లు గుంతలు కొన్ని పడతాయి, తప్పదు, కామన్ అని. పడినప్పుడు వర్షాలు నిలిచిపోతానే డిసెంబర్లో జనవరిలో స్టార్ట్ చేస్తారు రోడ్లు వేసేది. అప్పుడు చూడండి, ఇప్పుడు 4 గుంటలు ఉన్నాయండి, చెరువులు అయిపోయినాయంట. ఏమైపోయినాయి? ఎందుకైపోయి? వర్షాలు ఉన్నప్పుడు కొన్ని పడతాయి, తప్పదు. అది మీకు ఉండే డిపార్ట్మెంట్ అదే కదా, పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే కదా మీది. మీరు ఇంజనీర్ కదా, ఇంజనీర్గా మీకు తెలియదా బిల్లులు చేసినప్పుడు ఏం జరిగింది, బిల్లులు చేసేదానికి మీరు ఏం చేసినారు అన్నీ మాకు తెలుసు. మీరు మర్చిపోవచ్చేమో, మేము కూడా రోడ్లు వేసిన వాళ్ళమే. అన్ని పీరియడ్లోన రోడ్లు వేసినాము, కాలువలు చేసినాము, చెక్ డ్యాములు చేసినాము, అన్ని పనులు చేసినాం. తెలుసు మీరు ఏం చేసినారు, ఎంత చేసినారు. మీ వెనకాల అందరూ చెప్పుకుంటారు, చాలా మంది కూడా. పెద్ద నీతి నిజాయితీ అని చెప్పుకోవద్దండి దయచేసి, నిజం మాట్లాడండి. మేమేమన్నా పొరపాటు చేయండి చెప్పండి, మీరు తప్పులు పట్టేది కాదు ఇంపార్టెంట్. మీరేమన్నా రైతులకు కానీ ప్రజలకు కానీ లేదంటే మాకేమైనా చెప్పాలంటే క్లియర్గా వన్స్ అవే స్ట్రైట్ అవే చెప్పండి. జనాలు లేరంట. ఏమన్నా మీరు అందరూ వచ్చినారు మా ప్రమాణ స్వీకారానికి, ఇక్కడున్న డైరెక్టర్లు అందరూ మేము ఉండాం. మీరు చెప్పండి, జనాలు లేరా? జనాలు లేకనే 5,000 మందికి మేము భోజనాలు అరేంజ్ చేసినామా? దాదాపు 150 ఇది వాటర్, దాన్ని ఏమంటారు, 150 పైన ట్రేట్లు, ఇది వాటర్ క్యాన్స్ అన్ని అరేంజ్ చేసినాం. ఇక్కడ కాకుండా ఇంపార్టెంట్ మళ్ళా శ్రీదేవి గార్డెన్స్లో అరేంజ్ చేసినాం. అక్కడ మళ్ళా నాదేళ్ల మనోహర్ సారు కార్యకర్తలకు అందరికీ సమావేశం ఏర్పాటు చేసినారు 3 కాన్స్టిట్యూషన్స్కి. ఇట్లా అన్ని రకాలుగా సక్సెస్ అయింది మీట్. స్టేట్లోనే నంబర్ 1గా చేసినాం ఈ మీటింగ్. ఇది ప్రమాణ స్వీకారం. అట్లా దాన్ని జనాలు రాలేదని, జనాలు రాకపోతే వాళ్ళు మంత్రులకి ఏదో అయిపోయిందని మైండ్లో ఇట్లా మాట్లాడినారంట. ఏమీ కాలా, క్లియర్గా మిమ్మల్ని మాట్లాడినారు. మెడికల్ కాలేజ్ గురించి మంత్రి మాట్లాడినాడు, సివిల్ సప్లైస్ గురించి మా మంత్రి మాట్లాడినారు. మీ వైసీపీ గవర్నమెంట్లో ఏం చేసినారో మదనపల్లి ప్రజలకు అందరికీ తెలుసు. అందుకోసమే మీరు చిత్తుగా ఓడిపోయిందని ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు.